మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనా స్థలము లేదన్నాడు నా ప్రభు. ఏమండి, అరచేతుల దెబ్బలు తిన్నాడు, పిడిగుద్దులు తిన్నాడు, అన్నిటికంటే దారుణమైన అవమానం థూ అని ముఖం మీద ఉమ్మితే ఆ ఉమ్మును సహించాడు. ఎంత అవమానం అది! నిన్ను చూసి పక్కన ఒక మాట అంటే తట్టుకోలేవు, పక్కన ఉమ్మితే కూడా నువ్వు వాడిని పోయి కలబడతావు. వాడు ఒకసారి ఊస్తే 2 సార్లు, వాడు నిన్ను చూసి ఊస్తే నువ్వు 2 సార్లు థూ థూ అని ఊస్తావు. ఎందుకు? వాడిని రెచ్చగొట్టాలి, వాడిని గల్లించుకోవాలని. నువ్వు అవమానం తట్టుకోలేవు. కానీ ఎంత దారుణమైన అవమానం అంటే, అందరికీ పైనున్నవాడు, దేవదూతలకు పైనున్నవాడు ఆకాశం నుండి భూమి మీదకి వచ్చాడంటే దేవదూతల కంటే కిందికి వచ్చాడు. భూలోకం మీద మానవులు ఉన్నారు, భూమి మీద. ఈ భూమి కింది భాగంలోకి వెళ్ళాడు, పాతాళలో కంటే మనుషుల కంటే కూడా కిందికి తగ్గించుకున్నాడు. అందరికీ పైనున్నవాడు దేవదూతల కంటే కిందికి వచ్చాడు, మానవుల కంటే కిందికి వెళ్ళాడు. చెరను చెరగా కొనిపోయినన్నప్పుడు భూమి యొక్క క్రింది భాగములకు దిగాడని అర్థం ఉంది. అంటే ఎంత తగ్గించుకున్నాడో చూడండి. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపరిచి అన్నిటికంటే తగ్గించుకుని ఇప్పుడు అన్ని నామముల కంటే పైనామాన్ని పొందాడు. కాబట్టి నీవు ఈరోజు ఎదురైన అవమానాన్నే చూస్తున్నావు, కానీ రేపు దేవుడు నిన్ను ఘనపరచబోతున్న సంగతి నువ్వు ఎందుకు దృష్టించవు? నువ్వు లక్ష్య పెట్టాల్సింది, దృష్టించాల్సింది మాయ్ నిద్రమొహమా, జాగ్రత్తగా విను. నిద్ర పోవట్లేదులే, పోతాయని అనుమానంతో చెప్తున్నా. బాయ్, నువ్వు కూడా ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న అవమానకరమైన పరిస్థితులను నీవు నిర్లక్ష్యపరిచి నా దేవుడు నీకు ఇవ్వబోతున్న ఘనమైన భవిష్యత్తు మీద దృష్టి పెట్టు. ఏం భయపడవాకు, కృంగిపోవాకు, నిరాశకు తాపివ్వవా. ఎన్నైనా రాని, అవమానాలు రాని, అవన్నీ నిన్ను రెచ్చగొట్టని. అంతేగాని కృంగదీయటానికి ఛాన్స్ ఇవ్వద్దు. కొంచెం మెత్తబడ్డావా వాడు వేట మొదలు పెడతాడు. ఒక అవమానానికి నువ్వు బలహీనపడ్డావంటే, ఒక అవమానానికి నువ్వు జడిసావంటే ఇక అన్నీ అయ్యే వచ్చేటట్టు చేస్తాడు వాడు. ఆహా, కొద్దిగా లొంగాడండి, ఇక వదిలిపెట్టకూడదు, కాస్త లొంగిందండి ఈ పాయింట్లో, ఇంక వదిలిపెట్టకూడదు, ఇంకా లేవకుండా తొక్కాలని పదే పదే అయ్యే ఎదురయ్యేటట్టు చేసి నీ మనసును కకావికలం చేసి నేను అడుగు కూర్చోబెడతాడు. కాబట్టి నువ్వు అలాంటి కృంగుబాటుకు ఎడమియొద్దు.